హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అందం ఆభరణం. ప్రతిరోజు జ్యువెలరీలో ఉన్న డిఫరెంట్ కలెక్షన్ని మీ కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్న అందం ఆభరణం ఈరోజు రాజ్భవన్ రోడ్ సోమాజిగూడలో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో రెడీగా ఉంది. మరి ఇక్కడ ఉన్న డిఫరెంట్ కలెక్షన్ని చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అందం ఆభరణం. మరి ఈరోజు మనతో పాటు నీల్కంఠ్ జ్యువెలర్స్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఈరోజు ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో మ్యామ్, వెల్కమ్ టు నీల్కంఠ్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ. మరి ఫస్ట్ మా ప్రేక్షకులకి ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ చూపించబోతున్నారు? ఈరోజు నేను డైమండ్ సెట్స్లో ఉన్న షార్ట్ నెక్లెసెస్ ఏవైతే మామూలుగా బ్రైడల్ కలెక్షన్స్ ఉంటాయి కదా, వాటిని నేను మీకు చూపిస్తున్నాను. డిజైనర్ పీసెస్, టోటల్ ఇన్ హౌస్ ప్రొడక్షన్. ముందుగా నేను మీకు వచ్చేసి ఈ ఎంబ్రాయిడ్ సెట్ నేను మీకు చూపిస్తున్నాను మేడం. ఓకే, ఇది డైమండ్స్ అనమాట. మామూలుగానే ఇది మామూలుగా ఇక్కడ అంటే మా సెంటర్లో వచ్చేసి మా పెద్ద పెద్ద డైమండ్స్ ఇక్కడ యూజ్ చేసాము. అవుట్ మీన్స్ ఇన్నర్ లైన్లో వచ్చేసి మొత్తం మనకి డైమండ్ లీవ్స్ అనమాట. అవన్నీ వాటి అన్నిటి లోపల కూడా త్రీ డైమండ్స్ దాంట్లో సెట్ చేసామన్నమాట. సో ప్రొపోర్షనేట్గా సేమ్ వర్క్ వచ్చేసి మనకి ఎంటైర్ నెక్లెస్లో మనకి అది కవర్ అయింది. సెంటర్లో వచ్చేసరికి ఒక చేంజబుల్ ఎమరాల్డ్ స్టోన్ ఇక్కడ యూజ్ చేసామన్నమాట. రెండింటికి కూడా మామూలుగా ఇది చేంజబుల్ సెట్ అనమాట. ఇది జస్ట్ డిస్ప్లే పర్పస్ ఇక్కడ మనం గ్రీన్ సెట్ పెట్టామన్నమాట. సో కిందికి వచ్చేసరికి ఇక ఫ్లవర్ డిజైన్లో ఉన్న డైమండ్స్ వచ్చేసి టేపర్ డైమండ్స్ ఉంటారు. వీటిని సరౌండింగ్ మొత్తం వచ్చేసి టేపర్ డైమండ్స్ వచ్చాయి విత్ బ్యూటిఫుల్ సౌత్ సీ పర్ల్స్తో పాటు వచ్చిందనమాట. సో సేమ్ ఈ లాకెట్కి మ్యాచింగ్లో కూడా బ్యూటిఫుల్ జుమ్కీస్ కూడా వచ్చాయి. ఈ జుమ్కీస్లో కూడా మామూలుగా మనకి చేంజబుల్ ఆప్షన్ ఉందన్నమాట. ఓకే, ఇవి ఏవైనా కానీ మనకి డిటాచబుల్ కావాలనుకుంటే ఇవి చేంజ్ చేసుకోవచ్చు. అంటే కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్న వారు ఈ ప్లేస్లో మనకి రెడ్ లేదంటే గ్రీన్ ఏదైనా మనం మార్చుకోవచ్చు. ఓకే, నైస్ అండి. ఇది ఎంతవరకు ఉండొచ్చు వెయిట్? అంటే వెయిట్ గోల్డ్ వెయిట్ పరంగా చూసినట్టయితే అరౌండ్ 110 గ్రామ్స్ గోల్డ్ ఉందన్నమాట. డైమండ్స్ అయితే అరౌండ్ 7.5 క్యారెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెట్ వచ్చేసి నేను మీకు ప్లెయిన్ డైమండ్స్ ఎక్కువ దీంట్లో డామినేట్ అవుతున్నాయి. ఈ సెట్లో సెంటర్లో వచ్చేసి మామూలుగా జస్ట్ ఒక మ్యాంగో షేప్ ఒక డిజైన్ ఇచ్చామన్నమాట. ఆ మ్యాంగో షేప్ డిజైన్లో సెంటర్లో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ రూబీ స్టోన్ వచ్చింది. తర్వాత ఇక్కడ కింద వచ్చేసి రెడ్ ఎనామిల్ వర్క్ చేసామన్నమాట. ఓకే, అయితే మనకి చైన్లో చూసుకున్నట్లయితే ఇదంతా చైన్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి డైమండ్ స్టార్ట్ అయ్యాయి. ఈ చైన్లో గోల్డ్ అండ్ రోడియం పాలిష్ అండి. ఓకే, గోల్డ్ అండ్ రోడియం పాలిష్తో చైన్ ఇచ్చారండి. ఇదంతా కొంచెం బ్రాడ్గానే ఇచ్చారు ఇది. అయితే ఇక్కడ నుంచి మనకి ఎంబోజ్ అవుతూ కొంచెం ఎంబోజ్ అవుతూ స్టోన్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే డైమండ్స్ స్టార్ట్ అయ్యాయి. చిన్న చిన్న డైమండ్స్తో యూజ్ చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక మ్యాంగో షేప్ ఇచ్చాయి. అంటే కొంచెం పెండెంట్ షేప్ రావడం కోసం ఇక్కడ కొంచెం ఇలా ఇచ్చారు. తర్వాత ఇక్కడ చిన్న డ్రాప్లెట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న టైనీ డైమండ్స్ అనమాట. సేమ్ ఈ లాకెట్ కి మ్యాచింగ్ మన దగ్గర ఇయర్ రింగ్ కూడా సేమ్ అలాగే వచ్చింది అనమాట. మిడిల్ లో వచ్చిన డిజైన్ ఏదైతే ఉందో అదే ఇక్కడ వచ్చింది మనకి. దీంట్లో కూడా అదే ఇచ్చారు. పైగా దీంట్లో కూడా మనకి రూబీని చిన్న రూబీ జస్ట్ ఒక 2 స్టోన్స్ ఇక్కడ ఇచ్చారు కదా. ఓకే, ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? ఇది అంటే యాక్చువల్లీ గోల్డ్ వెయిట్ అయితేనేమో అరౌండ్ 65 గ్రామ్స్ ఉంది. డైమండ్స్ వచ్చేసి అరౌండ్ 5 క్యారెట్స్ ఉంది. నెక్స్ట్ పిక్ నేను మీకు ఒక బ్రైడల్ చూపిస్తున్నాను. ఇది మామూలుగా క్లోజ్ టు నెక్ కాకుండా 3/4 అని దీన్ని చెప్పొచ్చు అనమాట. వెయిట్ పరంగా అయితే కొంచెం హెవీ ఉంది. ఇందాక మనం చూసిన సెట్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం హెవీ సెట్ మనకి. దీంట్లో డైమండ్స్ వచ్చేసి నియర్ అబౌట్ మనకు 12 క్యారెట్స్ ఉన్నాయి దీని లోపల టోటల్ సెట్లో వచ్చేసి. అండ్ ఈ సెట్ మనం కొంచెం తక్కువ వెయిట్లో కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ డైమండ్స్ ఏవైతే యూస్ చేసామో ఇవన్నీ 2 డైమండ్స్ వచ్చాయి. మనకు కావాలంటే సింగిల్ డైమండ్ కూడా తీసుకొని అక్కడ మనం డైమండ్ వెయిట్ కూడా తగ్గించుకునే ఛాన్స్ ఉంది. కానీ యాక్చువల్లీ ఇంత బ్రైడల్ ఐటమ్కి మామూలుగా 2 డైమండ్స్ వచ్చి సైజ్ ఆఫ్ డైమండ్ కొంచెం పెద్దగా ఉంటే ఈ డిజైన్కి తోడు ఇంకా డైమండ్ సైజ్ వచ్చినట్టయితే మనకి ఇంకా హైలైట్ అవుతుంది అనమాట. ఈ సెంటర్లో ఉన్న రెండు కూడా మామూలుగా చేంజబుల్ స్టోన్స్ అనమాట. రెడ్ అండ్ గ్రీన్ రెండు కూడా మనం మార్చుకోవచ్చు. ఫుల్ గ్రీన్ కావాలంటే ఈ స్టోన్ ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. ఐదర్ ఫుల్ రెడ్ కావాలంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఈ లాకెట్ కి మ్యాచింగ్ లో కూడా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి అనమాట. సేమ్ లాకెట్ షేప్ లోనే ఇక్కడ ఇయర్ టాప్స్ కూడా ఇచ్చారు. కొంచెం మీడియం సైజ్ లో ఇచ్చారు, హ్యాంగింగ్స్ టైప్ మోడల్. అయితే ఓకే, దీనికి ఇది ఎంత ఉండొచ్చు అన్నారు వెయిట్? అంటే గోల్డ్ అయితేనేమో 120 గ్రామ్స్ వరకు ఉంది. అండ్ డైమండ్స్ వచ్చేసరికి 12 క్యారెట్స్ ఉన్నాయి. ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ ఉన్న ఒక బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ చూపిస్తున్నాను మేడం. పైన వచ్చేసి మొత్తం ఇక్కడ మనకి లీవ్స్ లాగా ఉంది ఇది. ఈ డిజైన్ వచ్చేసి కింద లైన్లో వచ్చేసి మార్కిస్ షేప్లో మనకు వచ్చింది. కానీ యాక్చువల్లీ మార్కిస్ కాదు, అది అలాంటి షేప్లోనే మనం 2 డైమండ్స్ ఇక్కడ యూస్ చేసామన్నమాట. కొంచెం క్రాస్ లైన్స్ లాగా వచ్చింది. అవునండి. ఓకే, తర్వాత దానికి ఎక్స్టెన్షన్ ఇస్తూ ఇంకొక లీఫ్ టైప్లోనే లీఫ్ టైప్ కింద వచ్చింది అనమాట. మామూలుగా ఏంటంటే యాక్చువల్లీ డిజైన్ అయితే పైదే అనమాట. కానీ ఇదే నెక్లెస్కి మనం ఇంకొంచెం బ్రాడ్గా చేస్తే ఇలా ఉంటుందని చెప్పేసి మనం కొంచెం డిఫరెంట్గా చేసామన్నమాట అది. సో సేమ్ ఈ వర్క్ మంచి మనకి డిస్టర్బ్ అవ్వకుండా సెంటర్లో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇచ్చాము. దాంట్లో ఒక బ్యూటిఫుల్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. సో కింద వచ్చేసి మామూలుగా ఒక సౌత్ సీ పర్ల్ ఇక్కడ
డిజైన్ చేసాం. సో దీనికి మ్యాచింగ్లో ఒక బ్యూటిఫుల్ జుమ్కీస్ కూడా ఇక్కడ వచ్చాయి. జుమ్కీస్ లోపల కూడా మామూలుగా ఒక సౌత్ సీ పాల్ యూస్ చేసాం అన్నమాట. ఇచ్చారు. ఓకే, కొంచెం పెద్ద జుమ్కీస్ని ఇచ్చారు. అయితే డైమండ్ సెట్స్లో చూస్తున్నాం మనం. ఈ డైమండ్ సెట్స్లో ఎక్కువగా మనకి డామినేట్ చేసేవి ఏంటంటే డైమండ్స్తో డామినేట్ చేస్తున్నాయి. అంటే గోల్డ్ కొంచెం తక్కువ శాతం యూజ్ చేస్తూ దీంట్లో ఎక్కువగా డైమండ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? అంటే ఇప్పుడు టోటల్ సెట్ ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్ అయితేనేమో 70 grams ఉంది. అండ్ డైమండ్స్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 8 carats ఉంది. అది నెక్స్ట్ సెట్ నేను మీకు ఒకటి చోకర్ చూపిస్తున్నానండి. ఓకే, ఇది సెట్ వెయిట్ పరంగానైతే సెట్ అయితే అరౌండ్ 65 grams ఉంది. డైమండ్స్ వచ్చేసి 7.5 carats ఉన్నాయి దీంట్లో. బ్యూటిఫుల్ రూబీ స్టోన్. ఇప్పుడు చూడండి, ఇది మనం మామూలుగా ఇది టియర్ డ్రాప్ షేప్లో ఉంది. అంటే పాన్ షేప్లో ఉంది. ఈ పాన్ షేప్లో ఉన్నది మామూలుగా ఏంటంటే మనం స్టాండింగ్ అంటే లైక్ స్టాండింగ్ పొజిషన్లో తీసుకుంటాం. ఇది అలా కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైనర్ పీస్లో మామూలుగా వచ్చేటట్టు మనం దీన్ని సెట్ చేసి పైన వచ్చేసి డైమండ్ టేపర్స్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఇవి డైమండ్ టేపర్స్ అంటారు వీటిని. టేపర్ షేప్ ఉన్న డైమండ్స్ ఉన్నాయన్నమాట. కింద వచ్చేసి మామూలుగా రూబీ స్టోన్ ఉంది. ఈ రూబీ స్టోన్ మనం మార్చుకోవచ్చు. ఇది కూడా చేంజబుల్ సెట్ అనమాట. ఇక్కడ కూడా సౌసీ పాల్ ని ఇచ్చారు డ్రాప్లెట్ లాగా. అయితే దాని మీద కూడా మనకి వర్క్ వచ్చింది. గోల్డ్ వర్క్ గోల్డ్ తో పాటుగా డైమండ్స్ కూడా దానిపైన క్యాప్ పైన సెట్ చేస్తున్నాం అనమాట. ఓకే, అండ్ ఇక్కడ పర్టికులర్ గా ఈ పీస్ లో చూస్తున్నట్లయితే డిజైన్లో కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్ చూపించారు. ఫస్ట్ ఒక మ్యాంగో షేప్లో ఒక లైన్ ఇచ్చారు. ఆ తర్వాత కింద మనకి జాలీ టైప్ వర్క్ లాగా కూడా ఇచ్చారు. అంటే కొంచెం ఈ చెక్స్ టైప్లో ఎట్లా చెప్పొచ్చు ఈ డిజైన్ని? మిడిల్లో ఉన్న డిజైన్ ఏమంటాం? జాలీ వర్క్ అండి. జాలీ వర్క్. జాలీ వర్క్ ఉంది. తర్వాత వచ్చేసి జాలీ వర్క్ పైన కూడా ఓన్లీ 3 డైమండ్స్ యూస్ చేసాం అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ ఇయర్ టాప్స్ చూసినట్లయితే కొంచెం మీడియం సైజ్లోనే ఇచ్చారు. ఇది టోటల్లీ కాంబినేషన్ అయితే వచ్చి రూబీ కాంబినేషన్ ఇచ్చారు. ఇందులో మళ్ళీ ఎమరాల్డ్ ఎక్కడ ఇవ్వలేదు. రూబీ కాంబినేషన్లోనే ఇక్కడ మిడిల్లో ఒక స్టోన్ ఇచ్చారు. ఇది కూడా క్రాస్ తీసుకున్నారు. క్రాస్ తీసుకున్నారు. పైన వచ్చినట్లుగానే క్రాస్ తీసుకున్నారు. మిగతా అన్ని డైమండ్స్ తో ఫిల్ చేశారు. మనకి గ్రీన్ కలర్ లో ఉందన్నమాట. మామూలుగా ఇది కూడా చేంజబుల్ స్టోన్ అనుకోండి. మిగతా సెట్స్ కన్నా ఇది కొంచెం మనకి డిఫరెంట్ ఉందన్నమాట. దీంట్లో 2 types ఆఫ్ వర్క్ మనం దీంట్లో చూడొచ్చు. పైన నుండి చూసినట్టయితే మనకి జాలీ వర్క్ వచ్చింది. తర్వాత వచ్చేసి ఫ్లవర్స్ అంటే లీవ్స్ టైప్ లో ఉన్నాయన్నమాట. ఒక లీవ్స్ ని ఒక 4 అటాచ్ చేశారు. ఇక్కడ ఒక 4 లీవ్స్ ఇచ్చారు కదా. తర్వాత మళ్ళీ ఇంకొక డిజైన్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక 3 layers లో ఇచ్చారు ఈ డిజైన్. అవునండి, అది కూడా క్రాస్ డిజైనింగ్ వచ్చింది. తర్వాత వచ్చేసి మళ్ళీ ప్రొపోర్షనల్ గా అదే జాలీ వర్క్ ని మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేసాం అనమాట. సో సెంటర్ లో వచ్చేసరికి మామూలుగా డైమండ్ టేపర్స్ తో పాటు జాలీ వర్క్ వచ్చింది. కింద వచ్చేసి మళ్ళీ లీవ్స్ ఇచ్చాం. ఆ లీవ్స్ కి కింద వచ్చేసి సౌత్ సీ పాల్ ఉంది. సెంటర్ లో ఒక బ్యూటిఫుల్ ఎమరాల్డ్ స్టోన్ ఉంది అనమాట. సో సేమ్ ఇలాంటి మ్యాచింగ్ లో మన దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇయర్ రింగ్ తీసుకోవాలని ఏం లేదు. ఎవరికైతే జుమ్కీస్ కావాలని అనుకుంటారో దీంతో పాటు ఇండివిజువల్ జుమ్కీస్ కూడా తీసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎమరాల్డ్ లోనే కూడా కలర్స్ కొన్ని ఒక్కొక్క అంటే లైట్ కలర్ వస్తుంది, డార్క్ కలర్ వస్తుంది అన్నమాట. మన ఇష్టం. ఇలా కలర్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. కొంచెం బాగా బ్రైట్ గా కనిపించే పచ్చని ఇచ్చారు. ఓకే, ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? అంటే వెయిట్ పరంగా అయితే 100 grams గోల్డ్ వెయిట్ ఉంది దీని లోపల. డైమండ్స్ వచ్చేసారు 11 carats. కుమార్ గారు, మరి ఇప్పటి వరకు డైమండ్ లో నెక్లెస్ సెట్లు చూసాం కదా. ఇప్పుడు బ్యాంగిల్స్ చూద్దామా మరి? బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఉన్నాయండి, చూడండి. ఓకే, ఈ బ్యాంగిల్స్ లో సింగిల్ బ్యాంగిల్స్ కదా ఇది? అంటే డబుల్ 2 hands కి వచ్చే పేర్ బ్యాంగిల్స్ అన్నమాట ఇక మామూలుగా. ఓకే, ఇందులో చూసినట్టు ఇది జాలీ వర్క్ వచ్చిందా? డైమండ్స్ తో వచ్చింది. ఇది కూడా జాలీ వర్క్ టైప్లోనే కనిపిస్తుంది. కాకపోతే ఇది కొంచెం స్లైట్లీ కర్వ్స్ వస్తూ వచ్చింది. ఇది రౌండ్గా వచ్చిన షేప్. కానీ ఇది కొంచెం ఎల్లోగా ఎక్కువ కనిపిస్తుంది. ఇది వైట్గా కనిపిస్తుంది. అంటే మామూలుగా ఈ బ్యాంగిల్స్కి అయితేనేమో మనం ఎల్లో పాలిష్ చేస్తామన్నమాట. ఈ బ్యాంగిల్స్ వల్ల కాకుండా మనం డైమండ్ సెట్ చేసే ముందు ఆ ఫ్రేమ్కి మనం మామూలుగా మనం ఇది రోడియం పాలిష్ చేస్తాం అనమాట. ఈ వర్క్మెన్షిప్కి తేడా ఏంటంటే దీన్ని క్లాజెస్ లోపల దీన్ని సెట్ చేస్తాం అనమాట. ఇది క్లాజెస్లో సెట్టింగ్ చేసే ముందు ఆ క్లాజెస్కి మనం రోడియం పాలిష్ చేస్తాం. ఆ వర్క్మెన్షిప్ని ఇటాలియన్ వర్క్మెన్షిప్ అంటాం అనమాట. సో చేసిన తర్వాత మనం చిన్న డైమండ్ కూడా పెట్టినా సరే, మీన్స్ మామూలుగా ఇంత పెద్ద ఈ సైజ్ ఉంది కదా, ఇది కాకుండా చిన్న సైజ్ పెట్టినా సరే ఆ డైమండ్ సెట్ చేసే ముందు ఫ్రేమ్ కొన్న రోడియం పాలిష్ కారణంగా మనకు డైమండ్ కూడా ఎక్కువగా హైలైట్ అవుతుంది అనమాట. నిజానికైతే మనకి ఇందులోనే కొంచెం పెద్ద డైమండ్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇంకోటి, ఇవి కూడా ఇక్కడ నుంచి మనకి ఓపెన్ చేసుకోవడానికి ఉంది. అయితే స్క్రూ ఉందన్నమాట. ఈ స్క్రూ టాప్ పైన కూడా మామూలుగా ఫ్లవర్ ఉంది. ఆ ఫ్లవర్ లోపల కూడా మామూలుగా క్లోజ్ సెట్టింగ్ వర్క్ చేసి దాంట్లో డైమండ్ సెట్ చేసాము. సెంటర్లో రూబీ పోటా స్టోన్స్ వచ్చాయి. ఓకే, ఇవి కూడా రూబీస్ అండ్ డైమండ్స్తో వచ్చిన బ్యాంగిల్స్ అండి. ఇవి 2 బ్యాంగిల్స్ వచ్చాయి మనకి సేమ్. అయితే ఇవి చూసినట్లయితే ఇవి కొంచెం చాలా సింపుల్గా ఉన్నాయి. ఎక్కువగా ప్లెయిన్ గోల్డ్లో ఇస్తూ అక్కడక్కడ మాత్రం ఒక 4 స్టోన్స్ యూస్ చేస్తూ మనకి అదే 4 డైమండ్స్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఓకే, దీంట్లో ఏమైనా స్పెషాలిటీ ఉందా? ఏం లేదండి, మామూలుగా వేరే వాటిలోనైతే మామూలుగా మనకి సింగిల్ డైమండ్స్ వస్తాయి కొంచెం డిస్టెన్స్లో. లైక్ తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం 2 డైమండ్స్ కానీ 3 డైమండ్స్ కానీ తీసుకుంటాం. ఇది మామూలుగా జస్ట్ 4 డైమండ్స్తో చేసిన ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట.
సో అలాంటి వర్క్మెన్షిప్ మొత్తం మనం ఎంటైర్ బ్యాంగిల్లో మనం చూడొచ్చు అనమాట. ఓకే అండి, ఓకే. ఇవి జనరల్గా ఇవి చూసినట్లయితే ఎంత వెయిట్ ఉండొచ్చు? అంటే వెయిట్ పరంగానే అయితేనేమో మనకి 40 గ్రామ్స్ ఉంది. అండ్ డైమండ్స్ అయితేనేమో డిపెండ్స్ అపాన్ సైజ్ అనమాట. మనం డైమండ్ సైజ్ తక్కువగా తీసుకుంటే మనకి అరౌండ్ 3 క్యారెట్స్ అలా పడుతుంది. పెద్ద సైజ్ తీసుకుంటే మనకి 5.5 క్యారెట్స్ అలా వస్తుంది. ఓకే, ఇవైతే కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇవి ఒక 50 గ్రామ్స్ వరకు పడుతుంది. బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ ఉంటుంది. డైమండ్స్ అయితే మన ఇష్టం అనమాట, ఎంత సైజ్ కావాలంటే. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ దీని లోపలనైతేనేమో మనకి అరౌండ్ 4 క్యారెట్స్ డైమండ్స్ వచ్చాయి దీంట్లో. ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా ఉన్న బ్యాంగిల్స్ కదా, చాలా సింపుల్ గా వచ్చాయి. అంటే టోటల్లీ మనకి క్లోజ్ సెట్టింగ్ వర్క్ ఉందన్నమాట దీని లోపల. అండ్ ఇందాక మనం చూసిన వాటి దాంట్లో మనకి 4 డైమండ్స్ ఉన్న ఫ్లవర్స్ వచ్చాయి. దీంట్లో అలా కాకుండా జస్ట్ సింగిల్ డైమండ్స్ వచ్చాయి అనమాట. సార్ ఇక్కడ ఎట్లా అయినా కానీ అంటే ఒకటే చోట కాకుండా ఇది చూసినట్లయితే ఇందాక 4 ఒక షేప్ లో ఇచ్చారు, ఇవి 3 కూడా జస్ట్ ఒక లైన్ లోనే క్రమంగా ఇచ్చేసారు. అవునండి. ఓకే, ఇక్కడైతే కొంచెం క్రాస్ లైన్స్ తీసుకుని కర్వ్ కటింగ్ వచ్చింది అనమాట మామూలుగా. సో ఇది సింగిల్ లైన్ లో ఉంది, అది వచ్చి ఇది డబల్ లైన్, అది 3 లైన్స్, ఇది కూడా సేమ్ 3 లైన్స్ అనమాట. కానీ కటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ దీనికి కంపేర్ చేస్తే కొంచెం కటింగ్ లో డిఫరెన్స్ వచ్చింది అనమాట మామూలు. ఇప్పుడు మనం ఈ స్టోన్స్ అయితే అంటే ఈ డైమండ్స్ అయితే క్లోజ్ సెట్టింగ్స్ లో వచ్చాయి కదా, సో రెగ్యులర్ యూజర్స్ కైనా పర్వాలేదా ఇవి? అవును, దీంట్లో ఏం ప్రాబ్లం లేదండి. ఓకే, నల్లబడడం అలాంటి ప్రాబ్లం దీని లోపల ఏం రాదు. యాజ్ ఇట్ ఈస్ కూడా యూస్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది అనమాట. వెయిట్ పరంగానే అయితే దాదాపుగా అన్ని సేమ్గా ఉంటాయి. 40-45 గ్రామ్స్లోనే మనకి బ్యాంగిల్స్ వచ్చేస్తాయి. సో ఇంకా మనం ఎలా డైమండ్ సెట్ చేస్తున్నాం అనేది ఇంకా మన ఇష్టం అనమాట. ఇంకా ఓకే, ఇవి కంప్లీట్గా డైమండ్స్తో ఫిల్ చేసినట్లున్నారు. అవునండి. అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఇందాక చూసిన వాటిలోనైతే మామూలుగా మనం రోడియం పాలిష్ అదిగా నేను తీసుకోలేదు. దీంట్లో మామూలుగా ప్రతి బ్యాంగిల్లో మనకి రోడియం పాలిష్ చేస్తాం అనమాట. ఆ బ్యాంగిల్స్ అన్ని వచ్చేసి మామూలుగా క్లోజ్ సెట్టింగ్లో వచ్చాయి. ఇది క్లోజ్ సెట్టింగ్ కాకుండా అన్ని ఓపెన్ సెట్టింగ్ వచ్చాయి అనమాట. ఓపెన్ సెట్టింగ్లో వచ్చాయి. ఈ డిజైన్ చూస్తున్నట్లయితే లైట్గా మిడిల్లో మనకి గోల్డ్ కలర్ తీసుకుని హైలైట్ చేస్తున్నారు. అండ్ దాని లోపల కూడా ఇన్నర్ సైడ్లో మళ్ళీ ఇవే ఇచ్చారు, ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది దాని లోపల. ఓకే, అయితే బయట వచ్చిన ఒక 2 లైన్స్లో మాత్రం రోడియం పాలిష్ ఇచ్చి దాంట్లో చిన్న చిన్న స్టోన్స్ని అటాచ్ చేశారు. సో ఇందువల్ల ఇది బాగా వైట్గా అంటే కంప్లీట్ డైమండ్ షేప్లో బాగా హైలైట్ అవుతుంది. అండ్ ఇది కూడా మనకి ఇక్కడ ఓపెన్ స్క్రూ సిస్టమ్ ఉంది. స్క్రూకి కూడా సైడ్ లోపల చూడండి, ఇక్కడ బ్యాంగిల్కి సైడ్లో మామూలుగా మనకి లాకింగ్ సిస్టమ్ వస్తుంది. ఓకే, లాకింగ్ సిస్టమ్. ఓకే, ఇవి చూసినట్లయితే ఇవి కూడా కొంచెం కర్వ్ కటింగ్ వచ్చింది. చాలా క్రాస్ ఇచ్చారు డిఫరెంట్గా, అంటే కొంచెం డిజైనర్ బ్యాంగిల్స్ టైప్లో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇవి జస్ట్ ఒక 2 లైన్స్ మాత్రమే తీసుకున్నారు. ఇందులో ఒక 2 లైన్స్లో డివైడ్ చేసి తీసుకుని మిడిల్లో ఏదో ఫ్లవర్తో ఒక జాయింట్ ఇస్తున్నట్లుగా ఇచ్చారు. అంటే ఆ 2 లైన్స్ని మనం మామూలుగా బ్యాలెన్స్ చేయడానికి ఆ పీస్ అక్కడ పెట్టి దాన్ని సాల్డర్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది కొంచెం ఎంబోజ్ అవుతూ వచ్చింది డిజైన్. అయితే ఇందులో కూడా మిడిల్లో ఫ్లవర్ టైప్లో ఇచ్చారు, మిగతా అంతా ఆర్చెస్ టైప్లో డిజైన్ చేశారు. ఇందులో కూడా గోల్డ్ కొంచెం బాగా హైలైట్ అవుతుంది, అంటే గోల్డ్ కలర్ కనిపిస్తుంది ఎక్కువ, ఎల్లో కనబడుతుంది దీని లోపల. అంటే మామూలుగా దీంట్లో సైడ్లో ఉన్న ఫ్రేమ్ ఉంది కదా, అది కొంచెం బ్రాడ్ వచ్చేసరికి దాంట్లో ఎల్లోనెస్ కూడా కొంచెం డామినేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసిన బ్యాంగిల్స్ అయితే సో చాలా సింపుల్గా మిడిల్లో ఒక క్రాస్ లైన్ తీసుకుంటూ స్టార్స్ టైప్లో ఇచ్చారు. అండ్ ఒక లైన్ ఏమో ఒక 3 స్టోన్స్తో అంటే 3 డైమండ్స్తో ఒక లైన్ ఇచ్చారు. అలా ఆల్టర్నేట్గా డిజైన్ చేసుకుంటూ వచ్చారు. అటు ఇటు అయితే ఒక లైన్ కంప్లీట్గా మనకి రోడియం పాలిష్ చేసి దానికి స్టోన్స్ ఇచ్చేసారు. వెరీ వెరీ టైనీ డైమండ్స్తో యూజ్ చేశారు. ఓకే, ఇది ఆల్మోస్ట్ ఎంత ఉండొచ్చు ఇవి? అంటే ఇది కాకుండా ఈ 3 చూసినట్టయితే మనకి అరౌండ్ 60 గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది. అండ్ డైమండ్ విషయానికి వచ్చినట్టయితే అరౌండ్ 6 క్యారెట్స్ ఉంటుంది ఒక్కొక్క పెయిర్లో. ఇది కొంచెం డిఫరెంట్ ఇంకా వాటికన్నా. ఓకే, ఇందులో కూడా ఇవి బాగా గోల్డ్ హైలైట్ అవుతుంది, అంటే గోల్డ్ కలర్ బాగా హైలైట్ అవుతుంది. ఈ 3 ఎక్కువ గోల్డ్ కలర్ హైలైట్ అవుతున్నాయి. ఇదేమో రోడియం ఎక్కువ డామినేట్ అవుతుంది. ఓకే, రోడియం ఎందుకంటే ఎంబోజ్ చేస్తూ ఒక లైన్స్ ఇచ్చారు. ఆ లైన్స్ అన్ని మనకి రోడియం పాలిష్ చేసి ఆ తర్వాత స్టోన్స్ ఫిల్ చేస్తారు కదా. అండ్ 2 బ్యాంగిల్స్. ఓకే, ఇవన్నీ 2 బ్యాంగిల్స్. 2 బ్యాంగిల్స్ ఇవి కొంచెం బాగా సింపుల్గా ఉన్నాయి. బట్ వెయిట్ పరంగా చూస్తే కనుక అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట మామూలుగా. ఓకే, ఇక్కడ జాయింట్స్ అయితే మనకి కాస్త డిఫరెంట్గా ఇచ్చారండి. ఒక 2 లైన్స్ టైప్లో గోల్డ్ కలర్ని ఇస్తూ మిడిల్లోంచి ఒక ఫ్లవర్ అండ్ అటు ఇటు లీవ్స్ టైప్లో ఇచ్చారు. అండ్ అదే కాకుండా ఇక్కడ ఒక 4 స్టోన్స్తో చిన్న డైమండ్ షేప్లో కూడా ఇచ్చారు స్టోన్స్. ఓకే, సో ఇవి కూడా చాలా బాగున్నాయి, సింపుల్గా ఉన్నాయి. దీని లోపల కూడా అలాగే ఉందన్నమాట. ఒక ఫ్లవర్కి ఇంకో ఫ్లవర్కి మధ్యలో మామూలుగా ఒక చిన్న గోల్డ్ వైర్ లాంటిది ఒకటి సెట్ చేసామన్నమాట. అంటే ఒక తీగ లాగా వస్తుంది అనమాట. అది ఒక ఫ్లవర్ నుండి ఇంకో ఫ్లవర్కి అది కనెక్ట్ అవుతుంది అనమాట మామూలుగా. ఇందులో కూడా ఫ్లవర్ ఇచ్చారు, కాకపోతే ఇందులో డిజైన్ కొంచెం మారింది. ఇక్కడ సెంటర్ లో ఫ్లవర్ ఉంది చూడండి. ఈ ఫ్లవర్ కి సైడ్ లో మనకి లీవ్స్ లాగా ఇచ్చామన్నమాట. ఒక లీవ్ లో జస్ట్ 1 డైమండ్ ఉంది, సెకండ్ లీవ్ లో వచ్చేసి 3 డైమండ్స్ వచ్చాయి. సో సేమ్ ఇలాంటి డిజైన్ అనేది టోటల్ ఎంటైర్ బ్యాంగిల్ లో మనం క్యారీ చేసాం. మీన్స్ దాన్ని కంటిన్యూ చేసాం. ఇవి అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు వెయిట్ ఒక్కొక్కటి? ఇది కొంచెం తక్కువ వెయిట్ లో ఉంది, లైక్ అరౌండ్ 30 గ్రామ్స్ లో ఇది పేరు ఉందన్నమాట. ఈ మిగతా 3 బ్యాంగిల్స్ కనుక చూసినట్టయితే అరౌండ్ 45 గ్రామ్స్ లో మనకి పేరు ఉంది. అండ్ డైమండ్స్ విషయానికి వచ్చినట్టయితే దాదాపుగా అన్నిట్లో సేమ్ ఉన్నదన్నమాట. 4.5 క్యారెట్స్ ఒక్కొక్క పేర్లో మనం. నెక్స్ట్ ఏ సెట్స్ చూస్తున్నాం? నెక్స్ట్ నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ డైమండ్ సెట్స్ నేను మీకు చూపిస్తున్నాను. లాకెట్స్ అనమాట ఇవన్నీ. ఓకే, మామూలుగా అయితే క్లోజ్ సెట్టింగ్లో వచ్చాయి అనమాట.
పైదైతే మామూలుగా తెలిసిన విధానంగానే లైక్ ఇవన్నీ నక్షి బాల్స్ వచ్చాయి, balls, సెంటర్లో ఎమరాల్డ్స్ అండ్ రూబీస్ బీడ్స్ వచ్చాయి దీని లోపల. అండ్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే ఇది డిటాచబుల్ వచ్చింది. డిటాచబుల్ కావాలనుకుంటే ఇది తీసేసి మనం వేరే దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఉందన్నమాట. మామూలుగా ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం దీన్ని ఇక్కడ అటాచ్ చేస్తున్నాం కదా, కావాలంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. ఓకే, అదే ఇది రిమూవ్ చేసేసి ఇక్కడ సెంటర్లో నుంచి ఇంకో చైన్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలా వస్తుంది ఇది టోటలీ ఒక బ్యూటిఫుల్ చేంజబుల్ ఆప్షన్ ఉన్న బ్యూటిఫుల్ లాకెట్ సెట్ అనమాట. ఓకే, ఇది కంప్లీట్ గా మనకి డైమండ్స్ తో ఇచ్చారు, మిడిల్ ఏమో రూబీ ఇచ్చారు, ఈ కింద చూసినట్టయితే ఒక చిన్న ఎమరాల్డ్ ఇచ్చారు, మిగతా అంతా ఈ లాకెట్ కి అయితే ప్లెయిన్ గోల్డ్ బాల్స్ వచ్చాయి అనమాట. నాట్ నెసెసరీ, ఒకవేళ మనకి ఇది అవసరం లేదంటే ఇది రిమూవ్ కూడా చేయొచ్చు. చేసేస్తే అప్పుడు ఐదర్ మనం నక్షి బాల్స్ తీసుకోవచ్చు, లేదు అంటే కెంపుల్ పచ్చ లేదని కావాలంటే కూడా మనం అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ఇందులోనే పీకాక్ డిజైన్ కూడా వచ్చింది, పీకాక్స్ వచ్చాయి అటు. ఓకే, నైస్. ఇది అంటే మనం పర్టికులర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లాకెట్ గురించి అయితే లాకెట్ ఎంత ఉండొచ్చు వెయిట్? కేవలం లాకెట్ అయితే మనకి అరౌండ్ 28 to 30 grams మధ్యలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో డైమండ్ సైజ్ కొంచెం పెద్దగా వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ వై మామూలుగా మనకి 6.5 క్యారెట్స్ వరకు మనకి నియర్లీ డైమండ్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ పీస్ వచ్చేసి ఒకటి సౌత్ సీ పర్ల్స్తో పాటు వచ్చిన సేమ్ అలాంటి లాకెట్ అనమాట, కానీ దీంట్లో మనకు కొంచెం డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. దాని లోపల బాల్స్ మనకు కొంచెం పెద్ద సైజులో వచ్చాయి హ్యాంగింగ్స్లో, ఇక్కడ బాల్స్ కొంచెం చిన్నగా వచ్చాయి. సో ఇక్కడ పైన వచ్చేసి మామూలుగా ప్లెయిన్ గోల్డ్ బాల్స్తో పాటు సౌత్ సీ పర్ల్స్ని ఇక్కడ యూస్ చేస్తామన్నమాట. ఓకే, ఓకే, ముందైతే కొంచెం చిన్న చిన్న ప్లెయిన్ గోల్డ్ బాల్స్ తో ఒక చైన్ వచ్చింది, తర్వాత నుంచి కొంచెం హెవీ లుక్ కనిపించడానికి సౌత్ సీ పర్ల్స్ అండ్ గోల్డెన్ బాల్స్ ని ఒకే సైజులో డిజైన్ చేశారు ఇదంతా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి లాకెట్ జాయిన్ చేశారు, బట్ ఇది కూడా చేంజబుల్ ఆప్షన్, సేమ్ ఆప్షన్ ఉంది దీని లోపల కూడా. మామూలుగా మనం చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా మనకి ఛాన్స్ ఉందన్నమాట మామూలుగా. ఓకే, ఇందులో ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారండి మిడిల్ లో. ఇదైతే ఫిక్స్డ్ కదా, ఇది ఫిక్స్ ఉంటుంది అనమాట, దీంట్లో చేంజబుల్ రాదు. బికాస్ ఎందుకంటే బ్యాక్ సైడ్ నుండి మనకి ఫ్రేమ్ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ లూప్ వస్తుంది కదా, ఆ కారణంతో మనకి స్క్రూ అనేది ఇక్కడ సెట్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని దీన్ని క్లోజ్ చేసాం అనమాట. అది ఓకే, దీనికి కూడా చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ ని డ్రాప్లెట్స్లో ఇచ్చారండి. అయితే ఇక్కడ ఈ లాకెట్తో పాటుగా ఇంకొక చిన్న లాకెట్ని దీనికి ఇచ్చారు, దీంట్లో రూబీ స్టోన్ యూస్ చేశారు. ఓకే అండి, నైస్. ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? అంటే ఇప్పుడు పైన చైన్ వెయిట్ సపరేట్ ఉంది, 30 grams ఉందన్నమాట. లాకెట్ విషయానికి వస్తే 32 grams-లో ఉంది. డైమండ్స్ వచ్చేసి అరౌండ్ 7 carats ఉన్నాయి. నెక్స్ట్ పీస్ వచ్చేసి నేను మీకు ఒక బ్యూటిఫుల్ సైడ్ పీస్ చూపిస్తున్నాను. మామూలుగా ఇప్పుడు ఈ సైడ్ పీసెస్కి ఎక్కువ ట్రెండ్ ఉందన్నమాట. ఇప్పుడు ఎక్కువ మంది ఇదే యూస్ చేస్తున్నారు. నాట్ నెసెసరీ, ఇప్పుడు ఇది మనం ఇలాగే తీసుకోవాలని ఏం లేదు. ఈ పీస్ మనకు అవసరం లేదనుకున్నారు అనుకోండి, జస్ట్ ఈ 3 pieces మనం తీసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి పైన ఉన్న 2 pieces కూడా అవసరం లేదనుకోండి, రిమూవ్ చేసి ఈ పీస్ సెంటర్లో ఉన్న లాకెట్ తీసుకోవచ్చు. అండ్ ఈ సెంటర్లో ఉన్న లాకెట్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఒక బ్యూటిఫుల్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చిందనమాట. ఈ ఎమరాల్డ్ స్టోన్ ని మామూలుగా చేంజబుల్ కూడా ఆప్షన్ మనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. చేంజబుల్ ఆప్షన్ ఇచ్చారు, అండ్ ఇవి కూడా చేంజబుల్ ఆప్షన్ ఇచ్చారు, దీనికి కూడా ఆప్షన్ ఉంది. కానీ మన దీంట్లో ఈ పీస్ లో అయితే మామూలుగా మనకి చేంజబుల్ లేదు, కావాలంటే మనం తయారు చేసుకోవచ్చు ఇంకా. ఓకే, ఓకే. అయితే ఇది ఎంత వరకు పడచ్చు? ఇది కొంచెం గోల్డ్ వెయిట్ అయితే కాస్త కొంచెం హెవీ ఉంది కాబట్టి ఇది 53 grams-లో వచ్చిందనమాట. ఇది బీట్స్ లోనే మనకి ఎవరికైతే సైడ్ పీసెస్ కావాలని అనుకుంటారో వాళ్ళ గురించి ఒక బ్యూటిఫుల్ సెట్ ఉందన్నమాట. ఇది ఓకే, దీనికి అటాచ్ చేసే వచ్చేసింది ఆల్రెడీ, బీట్స్ తో పాటే వచ్చింది అనమాట. నాట్ నెసరీ, ఇదైతే మామూలుగా ఇప్పుడు ఇది 5 lines లో ఉందన్నమాట. 5 lines 6 lines లో ఉంది. ఎవరి దగ్గర ఇప్పుడు ఎవరికైతే జస్ట్ 3 lines లోనే కావాలనుకుంటే ఇదే డిజైన్ మనం కొంచెం డిజైన్ తగ్గించుకొని అప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట. పైన వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇక్కడ డిజైన్ చేసాం, దాంట్లో మొత్తం రూబీ స్టోన్స్ వచ్చాయి. సెంటర్లో వచ్చేసి ఒక రూబీ స్టోన్స్ సెట్ చేసాం అనమాట. ఇది చేంజబుల్ కాదు, ఇది ఎందుకంటే ఇది రెడ్ బీడ్స్లోనే ఉంది కాబట్టి రెడ్ స్టోన్ అక్కడ ఫిక్స్ చేసామన్నమాట. ఇన్ కేస్ మనం కావాలంటే ఈ స్టోన్ని కూడా మనం చేంజబుల్ చేసుకునే ఛాన్స్ ఉంది. సెంటర్లో వచ్చేసి 2 flower leaves వచ్చాయన్నమాట. దానికి సెంటర్లో ఒక బ్యూటిఫుల్ సౌత్ సీ పాల్ వచ్చింది. సౌత్ సీ పాల్ కూడా డ్రాప్లెట్లో ఇచ్చారు. అవునండి, ఈ డ్రాప్లెట్ లోపల కూడా పైన వచ్చేసి క్యాప్ ఉంది, ఆ క్యాప్ లోపల కూడా డైమండ్ సెట్టింగ్ వచ్చింది అనమాట మామూలుగా. సో వెయిట్ పరంగా చూసినట్టయితే కేవలం లాకెట్ అయితే మనకి అరౌండ్ 32 grams ఉంది. అండ్ డైమండ్స్ వచ్చేసి అరౌండ్ 5 carats ఉన్నాయి దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు బ్యూటిఫుల్ జుమ్కీస్ చూపిస్తున్నాను మేడం. ఓకే, ఇప్పటి వరకు మనం అన్ని సెట్స్ కూడా డైమండ్లోనే వచ్చినవే చూస్తున్నాము, డైమండ్ కాంబినేషన్లో వచ్చినవి కూడా చూసాము. అయితే ఇప్పుడు చూస్తున్న జుమ్కీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇవి కూడా డైమండ్స్తో వచ్చిన జుమ్కీస్ వచ్చాయి. సో డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, రెగ్యులర్ మోడల్లా కాకుండా. ఇందులో స్పెషాలిటీ ఏంటి చెప్తారా? ఇది మామూలుగా వచ్చే జుమ్కీస్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకే, హాఫ్ అంటే ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ డైమండ్స్ ఫిల్ చేశారు, సెట్ చేసాం. సో బ్యాక్ సైడ్ ఎక్కడైతే మనకి విజిబుల్ పార్ట్ ఉండదో దానికి వచ్చేసి మొత్తం మనకి ప్లెయిన్ వర్క్ పెట్టామన్నమాట. సో ఎక్కడైతే మనకి విజిబుల్ ఉందో అక్కడ మామూలుగా మనకి వర్క్ మ్యాన్షిప్ అంటే ఫ్రేమ్ పైన మనం రోడియం పాలిష్ చేసి దాని లోపల డైమండ్ సెట్టింగ్ చేసామన్నమాట.
సో వెయిట్ పరంగా చూసినట్టయితే ఈ జుమ్కి మామూలుగా మనకి 29 గ్రామ్స్లో ఉంది అండ్ డైమండ్స్ వచ్చేసి అరౌండ్ 3.6 క్యారెట్స్లో ఉందన్నమాట. ఓకే, ఇవైతే కొంచెం స్ట్రాంగ్గా వెయిట్ కూడా బాగానే ఇచ్చారండి, ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే స్టెప్స్ ఇక్కడ ఒక క్యాప్ టైప్లో వచ్చింది, దాని కింద ఇంకొక డిజైన్ వచ్చింది, అది కాకుండా ఇంకొంచెం బ్రాడ్నెస్ ఇంకొకటి వచ్చింది. అయితే దానికి అన్ని హ్యాంగింగ్స్ టైప్ ఇచ్చారు, అవి గోల్డెన్ లీవ్స్ టైప్లోని అండ్ ఫ్రంట్ పార్ట్ చూసినట్లయితే డైమండ్స్తో ఫిల్ చేసి ఇచ్చారు. ఓకే, నైస్ అండి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఓకే, ఇవి జుమ్కాస్ ఇచ్చారు, పర్టికులర్ జుమ్కేస్ ట్రెడిషనల్ జుమ్కేస్ అనమాట. కానీ మామూలుగా జస్ట్ ఒకటే కలర్ ఉంది, ఇది చేంజబుల్ ఆప్షన్తో అనమాట. ఇది గ్రీన్ లో మనం చూస్తున్నాం, కావాలంటే ఈ పీస్ మనం రెడ్ లో కూడా ఫుల్ వైట్ లో కూడా కావాలంటే దీన్ని మార్చుకునే ఛాన్స్ ఉంది. ఓకే, అయితే సౌసీ పాల్ని కింద మనకి డ్రాప్లెట్లా ఇచ్చారు, మిగతా జుమ్కీస్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ ఇందాక చూసినట్లుగా ఫ్రంట్ పార్ట్ లోనే మనకి అది వచ్చింది, కానీ దీంట్లో మనకి రోడియం పాలిష్ రాలేదు, దాంట్లో రోడియం వచ్చింది, దీంట్లో రోడియం రాలేదన్నమాట. అండ్ దాంట్లో వచ్చేసి మామూలుగా మనకి గోల్డ్ ఫ్రేమ్ అంటే లైక్ డైమండ్ డ్రాప్లెట్ వచ్చింది, దీంట్లో జస్ట్ సౌత్ సీ పర్ల్ వచ్చింది. అండ్ వెయిట్ పరంగా ఇది గోల్డ్ అయితేనేమో అరౌండ్ 30 గ్రామ్స్ ఉంది అండ్ డైమండ్స్ వచ్చేసి 2.5 క్యారెట్స్ వచ్చాయి దీంట్లో. ఓకే అండి, ఇవి కూడా జుమ్కీస్ ఇచ్చారు, కాకపోతే డిజైన్ మారింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా మారింది. ఇందాకే మనం ఎమరాల్డ్ లో చూసాము, ఇందులో అయితే రెడ్ వచ్చింది అనమాట. ఇది డిటాచబుల్ అన్న అంటే చేంజబుల్ ఆప్షన్, ఇది కూడా చేంజబుల్ ఆప్షన్ ఉంది. కానీ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో జుమ్కీ సైజ్ మనకు కొంచెం పెద్దగా వచ్చింది. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ జుమ్కీ లోపల ఇంటర్నల్ ఇంకో జుమ్కీ వచ్చింది, 2 జుమ్కీస్ అనమాట. సో దా కారణంతో మనకు కొంచెం డైమండ్ గోల్డ్ వెయిట్ అండ్ డైమండ్ వెయిట్ అనేది ప్రపోర్షనెట్ గా కొంచెం ఇంక్రీజ్ అయింది. గోల్డ్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 43 గ్రామ్స్ ఉంది అండ్ డైమండ్స్ వచ్చేసి అరౌండ్ 4.5 క్యారెట్స్ ఉన్నాయి. ఓకే, ఈ జుమ్కీస్ కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి, కొంచెం 3 లేయర్స్ టైప్ లో ఇచ్చారు, అంటే 3 స్టెప్స్ వైజ్ డివైడ్ చేసి మిడిల్ లో మనకి జాయింట్స్ అయితే సౌసీ పాల్ తో క్యాప్ ఉంది అనమాట. పైన వచ్చిన టాప్ కి కింద వచ్చేసి ఒక ఇది ఇచ్చామన్నమాట, క్యాప్ ఇచ్చాం. ఆ క్యాప్ కి కింద ఉన్న జుమ్కీకి రెండింటికి మధ్యలో ఒక సౌత్ సీ పర్ల్ వచ్చింది, అది కనెక్ట్ చేస్తుంది రెండింటికి. ఆ తర్వాత వచ్చిన క్యాప్ పైన మనకి విజిబుల్ పార్ట్ లో జస్ట్ అక్కడనే మనం డైమండ్ సెట్ చేసాము, కింద వచ్చేసి సౌత్ సీ పర్ల్ వచ్చింది. ఓకే, ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? వెయిట్ పరంగా గోల్డ్ అయితే 36 గ్రామ్స్ ఉంది అండ్ డైమండ్స్ వచ్చేసి అరౌండ్ 3.7 క్యారెట్స్ వచ్చాయి. ఓకే, ఇవి కొంచెం హెవీ జుమ్కేస్ ఇచ్చారు కదా, హెవీ జుమ్కేస్ చాలా లెంతీగా ఉన్నాయి, హ్యాంగింగ్స్ టైపు. అయితే ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే స్టెప్ బై స్టెప్ అది కొంచెం ఇంక్రీజ్ అవుతూ వచ్చింది జుమ్కీ సైజు. తర్వాత కిందకి వెళ్ళేసరికి ఒక పెద్ద సౌసీ పాల్ని డ్రాప్లెట్లు ఇచ్చారు, పెద్ద సౌసీ పాల్ని ఇచ్చారు. ఇది కూడా విజిబుల్ వైజ్లో అంటే విజిబుల్గా ఎక్కడైతే ఉందో ఫ్రంట్ పార్ట్లో అక్కడ మాత్రమే స్టోన్స్ ఇచ్చారు, అంటే డైమండ్స్ ఇచ్చారు, మిగతా పార్ట్లో ఇవ్వలేదు. అయితే ఇంత లెంతీగా కాకుండా కావాలనుకుంటే షార్ట్ సైజులో కూడా చేయొచ్చండి, నాట్ నెసెసరీ. ఇప్పుడు దీంతో పాటు మనకి జస్ట్ ఒకటే జుమ్కీ కావాలంటే మనకు నచ్చిన జుమ్కీ ఈ టాప్తో పాటు సెంటర్ది కావాలన్నా ఇది కావాలన్నా తీసుకోవచ్చు. కానీ యాక్చువల్లీ ఇది ఈ పైన ఉన్న టాప్ మనకి ఎక్కువగా డామినేట్ చేస్తుంది కాబట్టి చిన్న జుమ్కీ తీసుకుంటే మనకంత డిజైన్ అంతా బాగుంటుంది అనమాట. సో ఐదర్ ఈ మిడిల్ది కానీ లేకపోతే పెద్దది కానీ తీసుకుంటే మనకి మంచిగా డామినేట్ అవుతుంది. వెయిట్ పరంగా చూసినట్టయితే దీని వెయిట్ మనకి అరౌండ్ 75 గ్రామ్స్ ఉంది అండ్ డైమండ్స్ వచ్చేసి అరౌండ్ 7.5 క్యారెట్స్ ఉన్నాయి. ఓకే, అనిల్ కుమార్ గారు ఈరోజు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి నీల్కంఠ్ జ్యువెలర్స్లోని స్పెషల్ కలెక్షన్ అంటే డైమండ్స్లోని స్పెషల్ కలెక్షన్ అంతా మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్. సో ఇప్పటి వరకు సోమాజిగూడ రాజభవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో డైమండ్ కలెక్షన్ని చూసాం, చాలా బాగుంది కదా. మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే జస్ట్ విజిట్ టు నీల్కంఠ్ జ్యువెలర్స్. మరి ఈరోజు మార్కెట్లో ఉన్న గోల్డ్ రేట్స్ తెలుసుకోవాలనుకుంటే www.vanithatv.comకి లాగిన్ కండి. ఇది ఇవాల్టి అందం ఆభరణం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.